మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. జస్ట్ 13 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మనం 1K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈ మంత్లో రిలీజ్ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీస్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. యాక్షన్, థ్రిల్లర్, ఫ్యాంటసీ, విలేజ్ డ్రామా, సస్పెన్స్ అన్నీ మిక్స్ అయిన లిస్ట్ ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, బికాస్ లాస్ట్లో నా పర్సనల్ టాప్ రికమెండేషన్ కూడా చెప్తా. ఈ లిస్ట్లో మొత్తం 8 మూవీస్ ఉన్నాయి గైస్. మీ జోనర్ బట్టి అండ్ మీ మూడ్ని బట్టి సినిమాని చూసి సెలెక్ట్ చేసుకొని సినిమా చూడండి, మీకు మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. టాప్ 8 వచ్చేసరికి గోదావరి గట్టుపైన. సో ఈ మూవీకి సుమంత్ ప్రభాస్ అయితే హీరోగా నటించాడు గైస్. విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా వచ్చిన సినిమా ఇది. సో గోదావరి సరౌండింగ్స్, విజువల్స్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. స్టోరీ సింపుల్ గా ఒక విలేజ్ ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్షిప్, స్ట్రగుల్స్ చుట్టూ తిరుగుతుంది. స్టోరీ నరేషన్ స్లోగా ఉన్న ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్, కొన్ని సీన్స్ వెరీ నేచురల్ ఫీల్ ఇస్తాయి. నెగిటివ్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒకసారి వాచ్ చేయొచ్చు. మై రేటింగ్ వచ్చేసి 3/5. సో టాప్ 7 వచ్చేసి భరతనాట్యం టు మోహినియాట్టం. క్లాసికల్ డాన్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సస్పెన్స్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో వచ్చిన మూవీ ఇది. ఫస్ట్ పార్ట్కి కంటిన్యూషన్ లాగా ఉంటుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్. సో స్టోరీ బేసిక్గా ట్రెడిషనల్ ఆర్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి హీరోయిన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ మిస్టరీ అరౌండ్ పర్ఫార్మెన్సెస్ గురించి ఉంటుంది. ప్లస్ పాయింట్స్ ఏంటంటే విజువల్స్, డ్యాన్స్, కొరియోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్. నెగిటివ్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ట్రై చేయొచ్చు. మై రేటింగ్ వచ్చేసి 3/5. టాప్ 6 వచ్చేసరికి సిస్టమ్. యూత్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ టచ్తో వచ్చిన మూవీ ఇది. సొసైటీలో కరప్షన్ అండ్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ మీద స్ట్రాంగ్ డైలాగ్స్ ఉంటాయి. స్టెనోగ్రాఫర్ అండ్ ప్రాసిక్యూటర్ మధ్య జీవితాలు కలుస్తాయి. సో హీరో కామన్ లాగా స్టార్ట్ అయ్యి సిస్టమ్కి అగైనెస్ట్గా ఎలా ఫైట్ చేస్తారో అనే లైన్ మీద మూవీ రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంటుంది. డైలాగ్స్ అండ్ ఎలివేషన్స్ మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. నెగిటివ్స్ ఏంటంటే క్లైమాక్స్ కొంచెం రొటీన్ ఫీల్ ఇస్తుంది. మాస్ అండ్ యూత్ ఆడియన్స్కి డీసెంట్ వాచ్. మై రేటింగ్ వచ్చేసి 3/5. ఇది ప్రైమ్ వీడియోలో ఉంది గైస్. సో టాప్ 5 వచ్చేసరికి మ్యాటీ సుప్రీం. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగా వచ్చిన సినిమా ఇది. హీరో క్యారెక్టరైజేషన్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్కి మూవీకి మెయిన్ అట్రాక్షన్. సో స్టోరీ బేసిక్గా ఒక పవర్ఫుల్ పర్సన్ రివెంజ్ అండ్ సర్వైవల్ జర్నీ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. హాలీవుడ్ టేకింగ్ స్టైల్ ట్రై చేశారు. బట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఎమోషనల్ డెప్త్ కొంచెం తక్కువ. యాక్షన్ లవర్స్కి డెఫినెట్లీ వాచబుల్ మూవీ. సో ఫ్యామిలీతో అయితే అసలు చూడలేం గాయ. సెక్సువల్ కంటెంట్ అండ్ అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25/5. టాప్ 5 వచ్చేసరికి వీరభద్రుడు. ఈ మధ్యకాలంలో సూర్య తరపు నుంచి వచ్చిన మంచి మూవీ గైస్ ఇది. అందరూ ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయినా కానీ ఫేక్ రివ్యూస్ పెట్టారు గైస్ వేరే ఛానల్ వాళ్ళు. కానీ మన ఛానల్లో ఎండలో కష్టపడిపోయి జెన్యున్ రివ్యూ ఫస్ట్ రివ్యూ మన ఛానల్ తరపు నుంచే వచ్చింది గైస్. సో ఈ కష్టానికైనా మీరు గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ప్యూర్ మాస్ రూరల్ యాక్షన్ డ్రామా ఇది. విలేజ్ పాలిటిక్స్, రివెంజ్, ఎమోషనల్ డ్రామా సీన్స్ అన్ని మిక్స్ అయ్యి కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. హీరో ఎంట్రీ సీన్స్ అండ్ ఫైట్ థియేటర్లో విజిల్స్ తెప్పించే రేంజ్లో ఉంటాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే మాస్ ఎలివేషన్స్, నిరవల్ బ్లాక్ సాంగ్స్ చాలా బాగా హైలైట్గా ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీ కొంచెం అనిపించింది క్లైమాక్స్లో. మాస్క్ సినిమా లవర్స్కి ఫుల్ మీన్స్ లా ఉంటుంది. మై రేటింగ్ వచ్చేసి 3.25/5. నెంబర్ 3 వచ్చేసి రాక్షసపురం. ఇది రక్కాసపురంతో అనే టైటిల్తో మలయాళంలో రిలీజ్ అయింది గైస్. ఈ లిస్ట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ హారర్ మూవీ ఇది. డార్క్ విలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్ మూవీని ఎంగేజింగ్గా మార్చాయి. సో స్టోరీ బేసిక్గా ఒక ఊర్లో జరిగే స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ అండ్ దాని వెనుక ఉన్న సీక్రెట్ గురించి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సస్పెన్స్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నెగిటివ్స్ ఏంటంటే కానీ కొన్ని హారర్ సీన్స్ రొటీన్గా అనిపిస్తాయి. నైట్ టైంలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్గా ఉంటుంది. మై రేటింగ్ వచ్చేసి 3.25/5. నెంబర్ 2 వచ్చేసరికి కాళిదాస్ 2. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ కంపల్సరీ వాచ్. ఫస్ట్ పార్ట్ ఫ్యాన్స్కి సీక్వెల్గా బాగా కనెక్ట్ అవుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్, సీరియల్ క్రైమ్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ మూవీస్కి మెయిన్ స్ట్రెంత్. స్క్రీన్ ప్లే వెరీ ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్గా ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొంచెం స్లో మూమెంట్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. థ్రిల్లర్ లవర్స్కి మిస్ అవ్వకండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.25/5. సో ఫైనల్లీ పార్ట్ 1 వచ్చేసరికి కృష్ణావతారం పార్ట్ 1 ద హార్ట్ పార్ట్ 1. ఈ మంత్లో మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫ్యాంటసీ ఎమోషనల్ మూవీ ఇది. మైథాలజీ టచ్తో మోడర్న్ ఎమోషన్స్ని మిక్స్ చేసి ఇంట్రెస్టింగ్గా ప్రెజెంట్ చేశారు. స్టోరీ బేసిక్గా హీరో లైఫ్లో జరిగే మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అండ్ కృష్ణ అవతార్ సింబాలిజం చుట్టూ తిరుగుతుంది. విజువల్స్, ఎమోషన్ సీన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి ప్లస్ పాయింట్స్. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే చెప్పవసరం లేదు గాయస్. సినిమాటోగ్రఫీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. కొన్ని సీన్స్ ఆడియన్స్కి గూస్ బంప్స్ ఇస్తాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ నెక్స్ట్ పార్ట్ మీద హైప్ క్రియేట్ చేస్తుంది. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొంచెం సినిమాటోగ్రఫిక్ లిబర్టీగా ఎక్కువ ఉంది. సో మూవీ రన్ టైం లెంతీగా ఉంటుంది. బట్ ఓవరాల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ వర్త్ వాచ్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. సో మెయిన్ ఏంటంటే కృష్ణుడి జర్నీ చాలా బాగా చూపించారు గైస్ ఈ మూవీలో. సో గైస్ ఇది నా టాప్ 8 రీసెంట్ రిలీజ్ మూవీస్ లిస్ట్. మీ ఫేవరెట్ మూవీ ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ మూవీ రివ్యూస్. ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ మూవీ రివ్యూస్ మనమే ఇచ్చేది కాబట్టి, ఎందుకంటే చాలా కష్టపడుతున్నా కాబట్టి, అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ.